నెక్లెస్ రోడ్డులో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ క్రికెట్ లీగ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. క్రికెట్ పోటీల ద్వారా వారి టాలెంట్ ని నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశం అన్నారు. యువత మంచి మార్గంలో నడవాలని, సమాజం పట్ల అవగాహన ఉండాలని సూచించారు. క్రీడలు శరీరానికి మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ని అభినందించారు. సన్మార్గంలో నడవాలి, సమాజం పట్ల అవగాహన కలగాలి. ఈరోజు పెరుగుతున్నటువంటి మత్తు లేదా చెడు మార్గాల నుంచి మళ్లింపు జరిగి సమాజంలో భాగస్వామ్యం, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకుంటే క్రీడా వేదిక తప్ప ఇంకొకటి కాదు. మీ అందరికీ తెలుసు, క్రీడలు ఏ విధంగా ఓన్లీ మన శరీరానికే కాకుండా మానసికంగా సమాజంలో కూడా నలుగురు స్నేహితులుగా ఏర్పడి ఒక టీమ్ గా ఉండి అందరితో కలుపుకొని పోయేటువంటి అవకాశం దొరుకుతుంది. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 40-50 టీంలు వచ్చి అక్కడ జరిగే పోటీల ద్వారా అక్కడి నుంచి రన్నర్ తీసుకొని మళ్ళీ నియోజకవర్గ చొప్పున అందరూ తీసుకొని పార్లమెంట్ స్థాయిలో పెట్టి 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నటువంటి, అదేవిధంగా సన్మార్గంలో నడవాలి, సమాజం పట్ల అవగాహన కలగాలి. ఈరోజు పెరుగుతున్నటువంటి మత్తు లేదా చెడు మార్గాల నుంచి మళ్లింపు జరిగి సమాజంలో భాగస్వామ్యం, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకుంటే క్రీడా వేదిక తప్ప ఇంకొకటి కాదు. మీ అందరికీ తెలుసు, క్రీడలు ఏ విధంగా ఓన్లీ మన